దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. అక్కడ మంచిగా రాసింది, దేవుని ప్రేమించే వారికంట. ఎవరికి? ప్రేమించే వారికి. మనం యేసయ్యను ప్రేమించడం, ఉత్తమైన ప్రేమిస్తున్నా సరిపోదు. దేవుని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించడం? నీ కళ్ళ ముందు కనిపించే మనుషులను, బీదలను అందరి దగ్గర తీసుకోవాలి. అందరినీ యేసయ్య స్వరూపంలో చూడాలి. మనము యేసయ్యనే వీళ్ళు అన్నట్టుగా మనం చూడాలి. ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి. మనుషులు వీళ్ళు ఇట్లాంటి అట్లాంటి అని చెప్పేసి వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి చూసినామనుకో మనం యేసయ్యని చూపించలేము. వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు ఇట్లా దుర్మార్గులు, అమ్మో వీళ్ళు హత్యలు చేసి వీళ్ళతో మాట్లాడద్దు, అమ్మో వీళ్ళు వ్యభిచారం చేసి వీళ్ళతో మాట్లాడద్దు, అమ్మో వీళ్ళు తిరుగుబోతులు వీళ్ళతో మాట్లాడద్దు, అమ్మో వీళ్ళు తాగుబోతులు వీళ్ళతో మాట్లాడద్దు అనేది ఎవరికి వస్తుంది తెలుసా? ఈ లోకంగా మనం చూస్తాం కదా, లోకం చూపుతోని అప్పుడే మనకు వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నిండుకున్న వారమై మనం చూస్తామో మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుచున్నట్లయితే మనము వారిని యేసయ్యలాగా చూడగలుగుతాము. సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు వెళ్తుందండి. హల్లెలూయా. ఆమెకి ఎలాంటి స్థితి ఉందండి? అసలు ఆమెకి ఏమైనా మంచి స్థితి ఉందా? ఆమెకి ఏమైనా మంచిది ఉందా? ఆమెకు అప్పటికే 5 భర్తలు, 6వ భర్త కూడా ఆయన వాడు కాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆమె అనుకుంటారు కదా, అబ్బో ఈమెతో మాట్లాడితే నా కుటుంబం, నా పిల్లలతో మాట్లాడితే నా భర్తనే తీసుకుపోతుంది అని అనుకుంటారు కదా ఎవరైనా కూడా. వామ్మో ఈమె ఇంటికి రానిస్తే నా ఊళ్ళకి కన్నం వేస్తుంది, నా ఇంటి కన్నం వేసేస్తుంది, నాకే అరుషులు అనుకుంటారు. ఆమెను ఎంత దూరం పెట్టి ఉండొచ్చు, కానీ యేసయ్య అంట ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.